నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా దాడులు ముమ్మరం చేసింది ఐటీ శాఖ. తాజాగా ఢిల్లీలోని టీ&టీ లా కంపెనీపై ఐటీ అధికారులు దాడి చేశారు. కంపెనీకి సంబంధించిన ఆస్తులపై పక్కా ప్లానింగ్ తో దాడి చేసిన అధికారులు దాదాపు 10 కోట్ల నగదుతో పాటు పలు కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2.5 కోట్ల నగదు కొత్త 2,000 రూపాయల నోట్లుగా గుర్తించారు. నిందితుడు రోహన్ టాండన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు అధికారులు. लगभग 2.5 करोड़ रुपए न्यू करेंसी है और 7.5 करोड़ के आसपास पुरानी करेंसी है। अभी तो जो ऑफिस है ये एक रोहित टंडन नाम के व्यक्ति का है और आगे यहाँ लगभग 2 मशीन मिली है हमें, जो नोट काउंटिंग करने वाली मशीन। देखिए अभी आगे इंटरोगेशन चल रही है और इनकम टैक्स डिपार्टमेंट अभी आगे की कार्रवाई करेगा। पैसे अलमीरा के अंदर रखे हुए थे, कुछ बैग्स के अंदर रखे हुए थे और एक कमरे में कुछ अलमारी पीछे की तरफ थी, उसमें मतलब एक कमरे के अंदर रखे हुए थे सारे पैसे। ऑफिस किस चीज का है? अभी ये देखिए ये कल को అక్రమ ధనంపై ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాట్పాడి గాంధీనగర్లోని శేఖర్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన అధికారులు 1,20,00,000 నగదు, 3 లాకర్లలో ఉన్న బంగారు ఆభరణాలు, స్థిర ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నవంబర్ 30న గుర్గావ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి సస్పెండ్ అయిన మేనేజర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అక్రమంగా 10,96,000 నగదు సీజ్ చేశారు. మేనేజర్ తో పాటు 4గురిని ఐటీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు.